హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లహరీస్ వరల్డ్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఈరోజంతా ఏం చేశానో ఆ వీడియో తీసాను మొత్తం అంతా, అంటే బయటికి కూడా వెళ్ళాను, అదంతా వ్లాగ్ కింద తీసాను. సో మార్నింగ్ లేచేసరికి 10 అయిపోయింది. సో టిఫిన్ ఉప్మా, సో టిఫిన్ నచ్చక కాఫీ అయితే చేసుకున్నాను హాస్టల్లోనే. సో కాఫీ చేసుకొని తాగేసాను. కాఫీ చేసుకొని తాగేసిన తర్వాత నేను సరిగమప అయితే చూశాను, జీ తెలుగు షో. ఆల్రెడీ షో వచ్చి 1 వీక్ అయిపోయింది, కానీ ఇది సండే రోజే చూసాను. లాస్ట్ సండే రోజు షో అయితే నిన్న చూసాను. సో అదైతే చాలా బాగా నచ్చింది, ఎంత బాగా పడుతున్నారు ఒక్కొక్కరు. తర్వాత లంచ్ చేసేసాను. లంచ్ చేసేసి బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాము. నేను నా ఫ్రెండ్ తన ఐబ్రోస్ చేయించుకుంటానంటే బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాము. బ్యూటీ పార్లర్ పని అయిపోయిన తర్వాత వేరే ఫ్రెండ్ని కలిసాము. అక్కడి నుంచి మేము ముగ్గురం స్టార్ట్ అయ్యి పాల్పిట్ట పార్క్ అయితే వెళ్ళాము. ఈ పార్క్ గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇక్కడ సైక్లింగ్ అయితే సైకిల్స్ అవి రెంట్కి ఇస్తారు. ఇక్కడ టైమింగ్స్ అయితే ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి సైకిల్ తీసుకోకపోయినా అయితే పర్ పర్సన్కి 59 అయితే పే చేయాలి. లోపలికి వెళ్ళి మనం 1 అవర్ వరకు అయితే సైక్లింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడైతే బాగుంది, మొత్తం గ్రీనరీ అదంతా చాలా బాగుంది. ఇక్కడ చాలామంది సైక్లింగ్ కూడా నేర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. వీకెండ్స్కి మంచి ప్లేస్ ఇది. పార్క్లో కొంచెం రెస్ట్ తీసుకొని అలా సైక్లింగ్ చేస్తే చాలా బాగుంటుంది కదా, అలాగా ఫ్రెండ్స్తో అది వెళ్తే. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. మేము ఇక్కడ 2 అవర్స్కి తీసుకుందామని వచ్చాము, బట్ టైం సరిపోలేదు. సో 1 అవర్కే తీసుకొని 1 అవరే తిరిగేసి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ అయితే చూసాము. బిగ్ బాస్ ఎంతమందికి నచ్చింది? ఇప్పుడైతే 8 కంటెస్టెంట్స్ వచ్చారుగా, ఓల్డ్ కంటెస్టెంట్స్. వాళ్ళలో మీకు ఎవరు ఇష్టం కామెంట్ చేసేయండి. Thanks for watching.